ఈ ఉదయకాలం 119వ కీర్తనలో ఆఖరి భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. 119వ కీర్తన 137 వచనం. 137 వచనం. యెహోవా, నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు. నీతిని బట్టి పూర్ణ విశ్వాస్యతను బట్టి నీ శాసనములను నీవు నియమించితివి. నా విరోధులు నీ వాక్యములు మర్చిపోదురు. కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఈ వాక్య భాగంలో మనం చదువుకున్న ఈ కీర్తన అంతట్లో కూడా 153 వచనంలో, నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను. 141 వచనంలో, నీ ఉపదేశములను నేను మరువను. 176 వచనంలో, నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను అని వ్రాయబడింది. అయితే నా విరోధులు నీ వాక్యములు మర్చిపోదురు అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే కీర్తనకారుడు చెప్తున్నాడు ఏమనంటే, నేను మరువను, మరచువాడను కాను అని చెప్తూ, నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను అని ఈ కీర్తన ముగించినట్లుగా మనం చూస్తాం. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, మనము దేవుని వాక్యాన్ని మర్చిపోకుండా ఉండటం అనేది దేవుని యొక్క కృప, దేవుని యొక్క అనుగ్రహం. కారణం ఏందంటే, వాక్యాన్ని మర్చిపోతున్నాం. లేకపోతే ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను మనం మర్చిపోతున్నామంటే, మనం వెళ్తున్న త్రోవ సరైంది కాదు అని అర్థం. ఎందుకంటే, యాకోబు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణ నియమం గురించి మాట్లాడుతూ 25వ వచనంలో, స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణ నియమంలో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరుచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రాముఖ్యమైన సంగతి ఏందంటే, స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమం. చూడండి, 2వ అధ్యాయము 12వ వచనంలో గూడా స్వాతంత్ర్యమునిచ్చు నియమము చొప్పున మాట్లాడుడి, ప్రవర్తించుడి అని వ్రాయబడింది. సో, మనం ఇంతకుముందు వేరే నియమాన్ని ఫాలో అయ్యాం. మొత్తం ఎన్ని నియమాలున్నాయంటే 2 నియమాలున్నాయి. ఒకటి దైవ నియమము అని రోమాపత్రిక 7వ అధ్యాయంలో చెప్పబడింది. రెండవది ఆత్మ యొక్క నియమము అని చెప్పబడింది. దైవ నియమం లేదా ధర్మశాస్త్రం. అలాగే క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం. అది సువార్త. శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన మహిమగల సువార్త అని మనం అక్కడ తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 6లో చూస్తాం. సో, ఇది ఆత్మ యొక్క నియమం. మనము దైవ నియమాన్ని ఆచరించిన వారం. ఇప్పుడు మనం స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణ నియమమును ఆచరిస్తున్నాం. ఈ రెండిటికి వ్యత్యాసాన్ని గమనిస్తే, ధర్మశాస్త్రాన్ని అనుసరించి నీతిని వెదికినప్పుడు మనలో వాక్యాలు మర్చిపోవటం అనేది ఉండేది. వాక్యాలు మనం మర్చిపోతాం. అక్కడ ఎక్కువ జ్ఞాపకం ఏముంటది? అక్కడ ఎక్కువగా పాప జ్ఞప్తి ఉంటది. నేను పాపిని అనే జ్ఞప్తి. కానీ అందులో మరచుట అనేది ఉంటుంది. అదేంటంటే వాక్యాలు మర్చిపోతాం. జీవం మర్చిపోతాం. జీవం కలిగించే లేఖనాలు మనం మర్చిపోతాం. కొంతమంది అంటారు,
మాకు వాక్యాలు గుర్తుండట్లేదండి, ఏం చేయాలి అని అడుగుతారు. అసలు విశ్వాస సంబంధమైన ఈ ఏర్పాటులో నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అనే ఈ సువార్త సత్యంలో మీరు నడుచుకుంటే చాలు, మీకు వాక్యాలు గుర్తుండిపోతాయి. వాక్యాలు ఎలా గుర్తుండిపోతాయి, ఎందుకు గుర్తుండిపోతాయంటే, ఇక్కడ 119వ కీర్తనలో 148 చూడండి. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరుచుకొందును. 147 తెల్లవారక మునిపే మొర్రపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కదా, ఎప్పుడు తెల్లవారిద్దా నీ వాక్యాన్ని ధ్యానం చేయాలి అనే ఆసక్తి ఇందులో కలుగుతుంది. ఎప్పుడు చూసినా వాక్యం వాక్యం వాక్యాన్ని కొత్తగా వినాలి. ఇక్కడ చూడండి, తెల్లవారికి మునిపే మొర్ర ఎందుకు, ప్రార్థన ఎందుకు, నీ మాటల మీద ఆశ అన్నమాట. అందుకని ఇందులో వాక్యం మర్చిపోవటం అనేది ఉండదు. నా విరోధులు వాక్యం మర్చిపోతున్నారు, కానీ నేను మర్చిపోవట్లేదు అని చెప్పాడు. స్వాతంత్రమునిచ్చి సంపూర్ణమైన నియమానికి ఒక నిర్వచనం కూడా ఉంది చూడండి. యాకోబు పత్రిక 2:13. యాకోబు పత్రిక 2:13. అందరూ బైబిల్ తెరవండి. వీడియోలు ఆన్ చేసుకొని ఫ్యాన్లు చూపిస్తున్న వాళ్ళు మీరు కనపడండి. బైబిల్ తెరిచి కూర్చున్నట్టున కనపడాలి. మీరు బైబిల్ చదవాలి తీసి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. స్వాతంత్ర్యమిచ్చు నియమము చొప్పున తీర్పు పొందబోవు వారికి తగినట్టుగా మాటలాడుడి, అలాగుననే ప్రవర్తించుడి. 13వ వచనం చదువు. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. చూడండి, ఇక్కడ స్వాతంత్ర్యమునిచ్చి సంపూర్ణమైన నియమముకు నిర్వచనము ఉంది, డెఫినేషన్. ఏంటా నిర్వచనం అంటే, కనికరము తీర్పును మించి అతిశయపడును. మీకు ఇది అర్థం అవ్వాలంటే ఒకసారి మనం అందరం మందసం యొక్క పిక్చర్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆర్క్ ఆఫ్ ది కవనెంట్. ఈ ఆర్క్ ఆఫ్ ది కవనెంట్లో దైవ నియమం ఎక్కడుంది చెప్పండి? దైవ నియమం మందసం లోపల మందసంలో ఉంది కదా. ఆత్మ యొక్క నియమం, ఆత్మ యొక్క నియమం మందసం పైన కాదు, ఇంకా స్పష్టంగా చెప్పాలి, కరుణాపీఠం మీద కదా. ఇప్పుడు చెప్పండి, ఏది కింద ఉంది, ఏది పైన ఉంది? దైవ నియమం కింద ఉంది, ఆత్మ యొక్క నియమం పైన ఉంది. కనికరము తీర్పును మించి అతిశయపడును. స్వాతంత్రమునిచ్చే సంపూర్ణ నియమం. అర్థమైందా? ఐగుప్తు పైన ఉందా, కనాను పైన ఉందా? కదా. ఐగుప్తుకు వెళ్ళాడు అబ్రహాము. ఎందుకు వెళ్ళాడు ఐగుప్తుకు? మనమైతే ఎలా తెలుసుకోవాలి ఐగుప్తుకి ఎందుకు వెళ్ళాడంటే, హాగరుని తీసుకొని రావడానికి వెళ్ళాడు అని కూడా చెప్పవచ్చు. గలతీలకు రాసిన పత్రిక 4:24 నుండి మనం చదివితే, హాగరు ధర్మశాస్త్రానికి సూచన, షారా కృపకు సూచన. అలాగైతే అబ్రహాం ఏమయ్యాడు? కిందకి దిగి వెళ్ళి, కొంతమంది ఏమనుకుంటున్నారంటే రక్షించబడిన తర్వాత రక్షించబడిన వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని బోధించటం, అది మనం వాళ్ళని పైకి తీసుకొస్తున్నాం అనుకుంటున్నారు. పైకి కాదు, కిందకి వెళ్ళి కిందకి దిగజారిపోతున్నామని అర్థం. అందుకనే స్వాతంత్రమునిచ్చి సంపూర్ణ నియమాన్ని మనం అర్థం చేసుకున్న తర్వాత మనం దేవుని వాక్యాన్ని మర్చిపోము. మీలో ఎంతమందికి ఎక్స్పీరియన్స్ కలిగింది? ఇంతకుముందు వాక్యాలు ఏవి గుర్తుండేవి కాదు, ఇప్పుడు వాక్యాలు నోట్లో నుంచి వస్తున్నాయి, వాక్యాలు గుర్తుంటున్నాయి. వాక్యాలు నాకు ఇప్పుడు అవి మాట్లాడుతుంటుంటే బయటకు వస్తున్నాయి. మీరు ఎంతమంది చెప్పగలరు? ప్రభుకు స్తోత్రం. చెయ్యెత్తిన వాళ్ళని బట్టి ప్రభుకు స్తోత్రం. సో వాక్యాలు మనకి ఇప్పుడు గుర్తుండడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు మనము ఆచరిస్తున్న నియమమే. ఇంతకుముందు దైవ నియమం అనేది ఏదైతే ఉందో అందులో కూడా లోపమేమి లేదు.
కానీ అక్కడ చెప్పాడు జీవార్థమైన ఆజ్ఞ మరణార్థమైనట్టుగా కనబడుతుంది. జీవార్థమైన ఆజ్ఞ మరణార్థమైనట్టుగా ఎందుకు కనబడుతుందంటే అది నా శరీరములో ఉన్న పాపానికి బలమిస్తుంది కదా. ధర్మశాస్త్రం దేనికి బలం? 15:56 కొరింథీ పత్రిక. ధర్మశాస్త్రం పాపానికి బలం. అందుచేత జీవార్థమైన ఆజ్ఞే శరీరంతో ఎప్పుడైతే నెరవేరుస్తున్నాడో దానివల్ల నీతిని వెతుకుతున్నాడో అప్పుడు అది మరణార్థమైనట్టు కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు పాప నియమానికి బలమిచ్చే దైవ నియమం ఆచరించినంతకాలం మనకు పాపిని అనే జ్ఞప్తే ఉంది. అందుకని లేఖనాలు జ్ఞప్తికి రావట్లే. అందుకనే ఒక నోట్స్ పెట్టుకొని మనం రెఫరెన్స్లు రాసుకొని ఓ ల్యాప్టాప్ పెట్టుకొని మన టాపిక్స్ చెప్పటం ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. కానీ అసలు ఇప్పుడు ఆయన వాక్యాలే మనకు సంపద. ఆయన వాక్యాలే మనకు నిధులు అన్నమాట. అందుచేత ఆయన వాక్యాలు మనకు నోట్లో నుండి వస్తాయి. మరి మనం మర్చిపోయేవారం కాదు. ఆయన వాక్యాన్ని మనం మర్చిపోయేవారం కాదు. సో ఇక్కడ ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే వాక్యాన్ని మనం ఎందుకు మర్చిపోవట్లేదంటే పాపిని అనే జ్ఞప్తి ఇక్కడ లేదు. నీతిమంతుడను అనే జ్ఞప్తి ఉంది. నీతిమంతుడు విశ్వాసం వలన జీవిస్తున్నాడు కదా. అంటే మనం వాక్యం వల్ల బ్రతుకుతున్నాం. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. దైవ నియమాన్ని ఆచరించినప్పుడు ధర్మశాస్త్రం వల్ల నీతిని వెతికినప్పుడు మనకి ఏ జ్ఞప్తి ఉంటుంది? పాపిని అనే జ్ఞప్తి ఉంటుంది కదా. పాపిని అనే జ్ఞప్తి కలిగినవాడు దేవుని ఎదుట నేను పాపి అనుకునేవాడు ఆయన వాక్యం వల్ల బ్రతకడం. కానీ వాక్యాలన్నిటినీ ప్రసంగం చెప్పడానికి రాస్తాడు. ఒకసారి మత్తయి సువార్త తీయండి, ఒకసారి యోహాను సువార్త తీయండి, ఒకసారి అపోస్తుల కార్యాల గ్రంథం తీయండి అని చెప్తాడు. రిఫరెన్స్లు అలా చెప్తాడు. కానీ ఈ రిఫరెన్స్లు ఏవి అతడు బ్రతుకుతున్న వచనాలు కాదు. ఎందుకంటే అతడు బ్రతకట్లేదు. బ్రతకాలంటే హెబ్రీ 10:38 ఏముంది? నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా బ్రతుకును అని ఉంది. కాబట్టి మనం దేవుని ఎదుట నీతిమంతులం అని అనుకున్నప్పుడే విశ్వాసం వల్ల బ్రతుకుతాం. అలా బ్రతకటానికి మనం ఆధారం చేసుకున్న వచనాలు మనకు గుర్తుంటాయి కదా. ఈ మధ్యకాలంలో మిమ్మల్ని బ్రతికించిన వాక్యం ఏది? ఆ వాక్యం మనం మర్చిపోతామా? మనం ఖచ్చితంగా ఆ వాక్యాన్ని మనం మర్చిపోం. ఒకసారి మీరు 119వ కీర్తనలో ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో ఒక మాట మనం చూద్దాం. చూడండి, వచ్చిన 144 144 వచ్చాడు నీ కాబట్టి. శాసనములు శాశ్వతమైన నీతి గలవి. నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. తర్వాత 175 కూడా చదవండి అమ్మా. 175 నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను. నీ చూడండి ఇక్కడ, న్యాయవిధులు నాకు సహాయములగును. నన్ను బ్రతికించుము. 144 నేను బ్రతుకున్నట్లు. ఇప్పుడు వాక్యము బ్రతకటానికి ఉపయోగపడుతుంది. ప్రతి ఇప్పుడు మీ మీ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి వచనాన్ని మీ జీవం కొరకు వినియోగించబడిన తర్వాత మీరు ప్రభువుని కలుసుకోవాలని అనుకోండి. నేను చెప్పిన మాట అర్థమైందా? మీ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి వచనంలో నుండి మీకు జీవం కలిగిన తర్వాత మీరు ప్రభువుని కలుసుకోవాలని ఆశపడండి. అది సాధ్యమైద్దా? సాధ్యమైద్దా? మీ బైబిల్లో ఉన్న ప్రతి వచనము ద్వారా మీరు జీవాన్ని పొంది ప్రభువుని కలుసుకోవాలి అనే గోల్ సాధ్యమేనా? ఏంటో సైలెంట్గా ఉన్నారు. సాధ్యం కదన్నా. ఆ? సాధ్యం కాదు. సాధ్యం కాదన్న వాళ్ళకి సాధ్యం కాదు, సాధ్యమా అనుకున్న వాళ్ళకి సాధ్యం. ఆశపడిన వాళ్ళని ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. సో నేను ఆశపడతాను, మీరు కూడా ఆశపడండి.
ఈ గ్రంథములో ఉన్న ప్రతి వచనము ద్వారా కలిగే జీవాన్ని నేను పొందినాక నిన్ను నేను కలుసుకోవాలి అని ఆశపడదాం. ఎందుకంటే ఈ ప్రతి వచనాన్ని మనకు జీవంగా ఉండటానికే ప్రభు మనలను ఈ నియమంలోకి తీసుకొచ్చాడు. అంతేనా? జస్ట్ ఏదో బైబిల్ మోసుకొని వెళ్ళటం, మోసుకొని తేవటం, వాక్యం చెప్పినప్పుడు తెరవటం కాదు. ప్రతి వచనాన్ని మనము బ్రతకటానికి ప్రభు మనకు విప్పాలి. అప్పుడు మనం వచనాలు గుర్తుపెట్టుకుంటాం. వాక్యాలు మనకు ఎలా గుర్తుంటాయంటే వాటి వల్ల మనం బ్రతికినప్పుడు. వాటి వల్ల మనం బ్రతకడానికి ముఖ్యమైన కారణం స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమం. దానిని క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం కదా. ఒక్క జాన్ చెప్పాడు, ఇంకెవరు చెప్పలేదు. అందరి ఒపీనియన్ అదేనా? ఇప్పుడు ఒపీనియన్ చేంజ్ చేసుకుంటారా? ఉం? ఆశపడుతున్నారా? ఇప్పటికే చాలా వచనాలు విప్పాడు కదా. ఇంతకుముందు మనం చదివిన వచనాలు చాలాసార్లు మనం చదివాం. ఆ వచనాల్ని ఇంతకుముందు మనం రకరకాలుగా చదువుకుంటూ వెళ్ళాం, ఇశ్రాయేలు నిందా ప్రార్థన చేసినట్టు. కానీ ఇప్పుడు ఆ వాక్యంలో నుండి ప్రభు మనకు జీవాన్ని విడుదల చేశాడు. లేఖనములు యందు మీకు జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుడి. 5:39 యోహాను సువార్త. ఇప్పుడు అన్న ఒక ఇది వాక్యంలో నుండి దైవ నియమంలో ప్రయత్నించడం వలన కలుసుకోలేమనే కాన్సెప్ట్ తో చెప్పాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నప్పుడు ఒక్కొక్క వచనంలో నుండి కలిగిన జీవాన్ని మనం ఒక సీజన్లో ఎక్స్పీరియన్స్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం జీవాన్ని ఏ వచనం నుండి పొందాం? ఫర్ ఎగ్జాంపుల్, నేను దేవునికి ప్రత్యక్షపరచబడిన వాడును కదా. మీరు ఎప్పుడైనా ఆ వచనం చూసారా? మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోయి ఉంటారు. కానీ నా మట్టుకు నేనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయాన్ని లాస్ట్ వీక్లో నేను చదువుతున్నప్పుడు నాకే ఈ వచనం నేను ఎందుకు ఎప్పుడు ఆలోచన చేయలేదు అనిపించింది. 11, మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారు. ఈ ఒక్క వచనంలో నుండి ఆ వీక్ లైఫ్ కలిగింది. ఈ లైఫ్ కలుగుతున్నప్పుడు ఇంకా చాలా వచనాలు ఇచ్చాడు. చూసారా? అంటే మనం కొన్ని వచనాల ద్వారా ఇప్పుడు బ్రతికాం. ఇప్పుడు ఆ వచనాలు మనం మరవగలమా? మనం మరవలే. ఎందుకంటే ఆ వచనాల ద్వారా మనం బ్రతికినప్పుడు ఆ బ్రతుకు ద్వారా మనం ఆ దినాలలో ఉన్న భ్రష్టత్వాన్ని తప్పించుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను లాస్ట్ వీక్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఎక్స్పీరియన్స్ చెప్తాను. లాస్ట్ వీక్ ఏం జరిగిందంటే ఆ, ఒక చిన్న డిస్టర్బెన్స్ జరిగిందనమాట. నా జీవితంలో జరిగింది. ఆ డిస్టర్బెన్స్ ఏంటంటే మనిషి మెప్పు కొరకు ప్రయత్నం చేయటం. అంటే నాకు ప్రాముఖ్యత ఇవ్వలేదు, నన్ను ముందు పెట్టలేదు, నన్ను హెచ్చించలేదు అనేది ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. ఆ టైంలో ఇంతగా ఆ డిస్టర్బెన్స్ ప్రత్యక్షంగా నా దగ్గరికి రాకముందే ముందు వాక్యం వచ్చిందనమాట. ప్రభు ఈ వాక్యం ద్వారా సోమవారం ఉదయం జూమ్లో మాట్లాడాడు. అంటే ఎగ్జాక్ట్గా ఇది ఎప్పుడంటే శనివారం రాత్రి ఆదిలాబాద్ నుండి వచ్చాం. ఆదివారం ఈ వర్తమానం చెప్పాడు ప్రభువు. సోమవారం ఉదయం జూమ్లో చెప్పాడు. సోమవారం రాత్రి నిడదవోల్లో చెప్పాడు. సేమ్ అదే రాత్రి జగన్నాథపురం సువార్త కుడికిలో కూడా ఇదే వర్తమానం వచ్చింది. మీలో ఎవడైనా ముఖ్యుడై ఉండగోరిన ఎడల అదే రెఫరెన్స్. ఇలాగూ ఆ వీక్ అంతా బ్రతికించాడు ఆ వాక్యం. అలా కానీ నేను బ్రతకపోతే, నాతో ఉన్నవారికి నేను ఈ వాక్యం చెప్పకపోతే, అప్పుడు ఎదురైన సిచ్యువేషన్లో ఏం జరుగుద్ది? లోకమందున్న భ్రష్టత్వాన్ని మనం తప్పించుకోలేం. అంతే కదా. ఈ వాగ్దానముల మూలముగా దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వాన్ని, దురాశ అంటే ఏంటో కదా, మన శరీరం, మన ఫ్లెష్ యాక్టివేట్ అయిపోయింది. మనకు ఫస్ట్ సిచ్యువేషన్స్ వచ్చేసినాయి అనుకోండి, మన ఫ్లెష్ యాక్టివేట్ అయిపోయింది. ఫస్ట్ లైఫ్ వచ్చింది అనుకోండి, మన లైఫ్ ద్వారా ఈ శరీరము నిరర్ధకం అయిపోద్ది. కాబట్టి భ్రష్టత్వం తప్పించుకోవచ్చు. ఒక పెద్ద ప్రమాదం నుండి తప్పించిన వ్యక్తిని మనం మర్చిపోతామా? అలాగే తప్పుగా ప్రవర్తించకుండా జీవాన్ని ఇచ్చిన వాక్యాన్ని కూడా మనం ఇంకెప్పటికీ మర్చిపోలేం. లాస్ట్ వీక్ నేను పెద్ద ప్రమాదంలో పడేవాడిని, కానీ నీ వాక్యము నన్ను బ్రతికించింది. నీ వాక్యము నన్ను తప్పించింది.
సేమ్ అలాగే ఇంకోటి చెప్తాను. నిన్నటి దినాన్ని మనం ఒక నిన్న కాక మొన్న ఒక విషయాన్ని మనం చెప్పుకున్నాం. అదేంటంటే ఆత్మ తన చిత్తము చొప్పున ప్రతివానికి పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేస్తున్నాడు. సో ఈ వచనంలో మన హృదయంలో కుమ్మరించబడింది మన లైఫ్లో మేనిఫెస్ట్ అవటానికి ఇది ఎందుకు కొంత సమయాన్ని తీసుకుంటుంది, లేదా సమయాన్ని దేవుడు ఎందుకు తీసుకుంటున్నాడంటే అది ఆత్మ యొక్క చిత్తం అనే విషయాన్ని నేను చెప్తూ, మనమందరం కూడా ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత పొందాం కదా. ఎన్ని వ్యాధుల కొరకు యేసుప్రభు తన వీపును అప్పగించాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన పొందిన గాయము చేత మీరు స్వస్థత పొందితిరి అని పేతురు రాశాడు కదా. అది మత్తయి 8:17లో చెప్పాడు. రోగుల నెల్లను స్వస్థపరిచాడు, దెయ్యములను వెళ్ళగొట్టాడు. మత్తయి 10:1లో చెప్పాడు, ప్రతి వ్యాధిని ప్రతి రోగాన్ని అన్నాడు. మరి అలాగైతే కొన్నిసార్లు మన ఆరోగ్యం మన స్వస్థత ప్రత్యక్షం అవడానికి కొంత సమయం పడుతుంది. ఈ సమయంలో ముగించబడిన పనిని డౌట్ పడేదానికి అవకాశం ఉంది. నిజంగా ఆ వచ్చిన యొక్క ఇంటర్ప్రిటేషన్ అదేనా? ఎందుకంటే చాలామంది ఏం చెప్తాం, ఆయన పొందిన గాయం చేత స్వస్థత అనగానే హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగిందని అక్కడి నుంచి కానీ మత్తయి సువార్త 8:17లోనే దాని వివరణ ఉంది. కాబట్టి ఆ వచనాన్ని బట్టి మనం ఏం నమ్ముతున్నామంటే ప్రభు ప్రతి వ్యాధిని మన జీవితంలో స్వస్థపరిచాడు. అది ముగించబడిన పని. ఇప్పుడు ముగించబడిన పని ఏమవ్వాలా? మనం ఆ ముగించబడిన పనిలో నడవటం ద్వారా అది మనలో ప్రత్యక్షం అవ్వాలి. కానీ ప్రత్యక్షత దేని మీద ఆధారపడి ఉంది? ఆత్మ యొక్క చిత్తం మీద ఆధారపడి ఉంది. కాబట్టి మనం ఆత్మ యొక్క చిత్తము అనే విషయాన్ని కానీ వినలేదనుకోండి, ముగించబడిన పనిని చెప్పండి. గుడివాడ ఆనంద్ అన్న, ముగించబడిన పనిని నమ్మం. ఆ, నర్సరావుపేట నుంచి హెల్ప్ వచ్చేసింది మీకు. ముగించబడిన పనిని మనం డౌట్ పడతాం. అప్పుడు అసలు పునాదిలోనే తప్పిపోతాం మనం. ఇప్పుడు చెప్పండి, అలాగైతే ఇప్పుడు నన్ను బ్రతికించిన వచనం ఏదై ఉంటుంది, లేకపోతే మిమ్మల్ని బ్రతికించిన వచనం ఏదై ఉంటుంది, మిమ్మల్ని కాపాడిన వచనం ఏదై ఉంటుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12లో చెప్పిన ఆ మాట ఏది? ఆత్మ యొక్క చిత్తం అనే మాట కదా. ప్రశాంత్ ఒక మంచి లైన్ పెట్టాడు, చాలా బాగుంది అది. దేవుని చిత్తము ద్వారా క్రీస్తునందు నేను స్వస్థపరచబడ్డాను, ఆత్మ యొక్క చిత్తము ద్వారా ఆ స్వస్థత నా దేహంలో ఇప్పుడు కనపడుతుంది అని పెట్టాడు. అంటే మీరు చూడండి, అంటే ప్రతి ఒక్కరికి ఇది పొందుకుంటే ఆ వచ్చిన వారిని బ్రతికిచ్చిద్ది లోకమందున్న భ్రష్టత్వాన్ని. ఎందుకంటే మన చుట్టూ చేరిన వాళ్ళు ఏమంటారు, ఏంటమ్మా ఇంకా రాలేదు యేసు ప్రభు అంటారు. ఎక్కడికి చెప్పండి, యేసు ప్రభు ఎక్కడికి రాలేదు? ఏది నేను చెప్పిన సందర్భం గుర్తుందా? యేసుక్రీస్తు నిజంగా నిన్ను ప్రేమించినోడైతే ఇంకా ఎందుకు రాలేదు అని అడుగుతారు. ఎక్కడికి? బేతని. బేతనీకి కదా. ఇప్పుడు ఇప్పుడు ప్రాక్టికల్గా చెప్పండి, నిజంగా యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తే ఎక్కడికి రాలేదని? ఇంకా చూస్తా నిద్రపోయే వరం అయితే ఎవరికి లేదు కదా. రైట్, అయితే ప్రభుకి స్తోత్రం. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇప్పుడు యేసు ప్రభు ఆలస్యం చేసినప్పుడు బేతనీకు చాలామంది ఓదార్చడానికి వచ్చిన వాళ్ళు వారి యొక్క విశ్వాస పునాదినే కదిలించే ప్రయత్నం చేశారు. వాళ్ళ యొక్క ఫౌండేషన్నే వాళ్ళు కలవరపరిచే ప్రయత్నం చేశారు. ఈరోజు కూడా అదే విధంగా మన జీవితాల్లో కూడా యేసు ప్రభు ఇంకా రాలేదేంటి అని అడుగుతారు. ఎక్కడికి? భూమి మీదకి కాదు, మన దేహంలోకి. యేసు ప్రభు ఎక్కడున్నాడు? ఆయన ఆత్మలో. ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది ఆల్రెడీ.
ఆయన స్వస్థత కుమ్మరించబడింది, ఆయన ప్రొటెక్షన్ కుమ్మరించబడింది, సమస్తం మనలో కుమ్మరించబడ్డాయి. కానీ బేతనీకి రావడానికి ఆయన 4 దినాలు తీసుకున్నట్టు ఆయన జీవం మన మర్త్యదేహం అందు ప్రత్యక్షం అవడానికి ఆయన సమయం తీసుకుంటున్నాడు. ఇప్పుడు దేని మీద డౌట్ క్రియేట్ చేస్తారు? నిజంగా ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా? చెప్పండి. హృదయంలో కుమ్మరించబడింది దేని బట్టి కుమ్మరించబడింది? మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ. కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అనేది మన హృదయంలో ఉంది. కానీ దాన్నే డౌట్ క్రియేట్ చేస్తే ఇప్పుడు మొత్తం ఫెయితే ఫెయిల్ అయింది, విశ్వాసమే దెబ్బతినిద్ది. కాబట్టి ఇప్పుడు ఈ 4 రోజులు కూడా మరీ ఏం చేయాలా? మార్తక్కని పక్కన పెడదాం. మరీ ఏం చేయాలా? యేసు లాజరును, చెప్పండి, మార్తను, మరియను ఏమనుంది? ప్రేమించెను అన్న తర్వాత వెంటనే ఉంది, అతడు రోగి అయి ఉన్నాడని ఆయన విన్నప్పుడు ఇంకా 4 దినములు నిలిచాను. అంటే ప్రేమించెను అన్న తర్వాత ఈ మాట ఉంది. ఈ మాట తర్వాత ప్రేమించెను అనే మాట లేదు. అంటే ముందు మనం ప్రేమించెను అనే దాని మీద మనం నిలబడాలి. అలా మనం నిలబడితే ఆలస్యమైనా మనకి ఇబ్బంది ఏం లేదు. మీరు బైబిల్లో అదే ఉందో లేదో చూడండి ఒకసారి. యోహాను సువార్త 11వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనం చదువుదాం, లేదా వచనం 5వ వచనం చదువుదాం. 5, 6 కలిసి కలిసి చదవండి ఎవరైనా. 5, 6 వచనాలు. యేసు మార్తను ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచాను. ఈ వచనం ఎక్కడ ఉందన్న? ఆయన ఉన్న చోటనే 2 దినములు నిలిచాడనే మాట ఇప్పుడు ఎక్కడుంది? ప్రేమించిన ప్రేమించిన తర్వాత కదా. ఇప్పుడు కూడా ప్రేమించను అనేది ఎక్కడ జరిగింది? హృదయంలో జరిగింది. దేహంలో రావడానికి ఆలస్యం చేస్తున్నాడంట. ఆలస్యం ఎందుకు చేయొచ్చు? 2 కారణాలు ఉంటాయి. 2 కారణాలు ఉంటాయి. ఒకటి, పునరుద్ధానం జీవం నేనే అనే మెసేజ్ చెప్పాలి కాబట్టి ఆ మెసేజ్ కోసం ఆయన వెయిట్ చేశాడు. 2, మనం ఎర్రపోతవరంలో విన్నట్టుగా మనలో ఒక విషయంలో మారు మనసు రావాలి. ఆ మారు మనసు తర్వాత ప్రభు దాన్ని మనలో ప్రత్యక్షపరుస్తాడు. కాబట్టి ఈ టైం ఏదైతే ఉందో ఈ టైంలో మనలో చాలామంది డౌట్ క్రియేట్ చేస్తారు. ఏ విషయంలో? ఏదైతే మనలో స్థిరపడిందో ఆ సాక్ష్యం విషయంలో మనల్ని డౌట్ క్రియేట్ చేస్తారు. మౌనిక, ఈ మధ్యకాలంలో బర్నబాస్ అన్న అసలు నీకు ఫోన్ చేశాడా? అసలు నీతో మాట్లాడా? నిన్ను పలకరించాడా? నిన్ను పట్టించుకున్నాడా అని అన్నాడు అనుకోండి, మౌనిక వెంటనే ఏమైద్ది? నిజమే, అన్నయ్యకి నా మీద మొదట ఉండిన ప్రేమ తగ్గిపోయింది అని డౌట్ పడిద్ది. కానీ ఇలా అనుకోవచ్చు కదా, అన్నయ్య దూరంగా ఉన్న ఆత్మను బట్టి సమీపంగానే ఉన్నాడు, నాకు కావలసిన వాక్యం అంతా అందిస్తున్నాడు, నేను బ్రతకడానికి కావాల్సిందంతా అన్నయ్య ద్వారా నేను పొందుకుంటున్నాను అని తన ఫౌండేషన్లో ఉందనుకోండి, తను కలవరపడదు. ఈరోజు మనం కలవరపడకుండా ఉండటానికి ఒకటే మూలం ఉంది, కలవరపరచడానికి చాలా ఉన్నాయి. కాబట్టి ఒకటే ఆధారం మనకి కలవరపడకుండా ఉండటానికి. దాని మీద మనం ఉంటే మనల్ని ఎన్ని కలవరపరిచినా మనం దెబ్బతినం. టైం వేస్ట్ చేసుకోవద్దు. ఏంటంటే ఈ యూదులందరూ పలకరించడానికే వచ్చారనుకోవద్దు. వీళ్ళు పలకరించి ఇంకో మాట కూడా చెప్పారు. ఏమని? నిజంగా యేసుప్రభు మిమ్మల్ని ప్రేమించి ఉంటే అసలు ముందే వచ్చి ఉండాలి కదా, లాజరు చనిపోకుండా కాపాడాలి కదా. ఆయన పుట్టుగ్రుడ్డు అని స్వస్థపరిచాడు. ఎప్పుడు? జస్ట్ ఈ చాప్టర్కి ముందే. మరి అందుకనే వాళ్ళు ఇక్కడ ఏమన్నారు చూడండి, వాళ్ళు అన్నమాట ఇక్కడ రాశాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఏముందంటే, గుడ్డివానిని బాగు చేసిన ఈయన చనిపోకుండా ఇతనిని మరి ఉంచలేడా అనే మాట ఇక్కడే చెప్పారు. చూడండి, ఆ మాట చదవండి. యోహాను సువార్త 11వ అధ్యాయం వచనం 37. వారిలో కొందరు చదువు ఆనందాన్ని చదవండి. ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడని చెప్పిరి. రైట్.
వారిలో కొందరు అంటే ఎవరిలో కొందరు? ఓదార్చడానికి వచ్చిన వారిలో కొందరు. అంటే ఎప్పుడు రావాలని ఇప్పుడు వీళ్ళ మాట? చావక మునిపే రావాలి కదండి. ఇప్పుడు చెప్పండి, మన లైఫ్లో ఆలస్యం జరుగుతుందంటే మీరు ఇష్టపడతారా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అన్నా, హృదయంలో కుమ్మరించబడింది దేహంలో ప్రత్యక్షం అవటానికి సమయం తీసుకోవటం అనేది కొందరు నన్ను డౌట్ పడుతున్నారన్నా అని అంటే మీకు ఆలస్యం ఇష్టం లేదని అర్థం. అంతే కదా? కానీ ఆయన ఈ ఆలస్యాన్ని ఎవరి జీవితంలో చేశాడు? ఆయన ఎక్కువ వారిని దర్శించాడు కదా. బేతనీని ఆయన ఎక్కువ దర్శించాడు. బేతనీ అంటే ఆయనకి ఫేవరెట్ ప్లేస్. కాబట్టి వారి విషయంలో ఆయన ఆలస్యం చేశాడు. ఎందుకు ఆలస్యం చేశాడంటే ఈ యోహాను సువార్తల్లో ఉన్న ఈ సూచక్రియలన్నిటిలో లేకపోతే ఈ కార్యాలన్నిటిలో గొప్ప కార్యం ఈ అధ్యాయంలోనే జరిగింది. నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. ప్రధాని కుమారుని స్వస్థపరిచాడు. బెతెస్తా కోనేడు దగ్గర ఉన్న వాడిని బాగు చేశాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టాడు. పుట్టుగురుడ్డి వాడిని ఆయన బాగు చేశాడు. ఆయన నీళ్ల మీద నడిచాడు. అయితే వీటన్నిటికంటే 4 దినములైన తర్వాత లాజరును లేపాడు. అప్పటికే యూదులందరూ యేసుప్రభు మీద ఎలా ఉన్నారు? ఆయన చంపేద్దాం అనుకున్న టైంలో ఈ అద్భుతం చేశాడు. నేను ఇలా చెప్తాను, మన మీద శత్రువులు దాడి చేద్దాం అనుకునే టైంలో ఒక మిరాకిల్ జరగడానికి ఉపయోగపడిన కుటుంబం ఇది. సో అలాంటి కుటుంబం ఉన్నందుకు దేవునికి స్తోత్రం. యోహాను సువార్తలో 11వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే లాజరును బ్రతికించడానికి వెళ్తున్న సందర్భంలో ఏముందంటే, ఒకసారి మీరు వచనం 11 చదువుదాం చూడండి. లేదా 8 వచనం. ఆయన శిష్యులు చదవండి. బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూస్తుంటే అక్కడికి తిరిగి వెళుదువా అని ఆయన అడిగిరి. కాబట్టి ఇప్పుడు ఈ అద్భుతం ఆయనకి చాలా అవసరం. మీకు అర్థమైందా? 4 దినములైన తర్వాత కుళ్ళిపోయిన వారిని లేపితే ఇప్పుడు ఆ శత్రువులందరూ తమ యొక్క పనిని మానుకుంటారని కాదు, కానీ వారు ఎవరిని చంపాలనుకుంటున్నారో ఆ వ్యక్తి ఎలాంటి వాడు వాళ్ళకి తెలిసిద్ది. కాబట్టి వాళ్ళ మనస్సాక్షికే వాళ్ళు చేసేది నచ్చదు. అంతేనా రత్నజీ అన్న? అంతే కదా? విన్నారా ఈ మాట? ఇప్పుడు నేను చెప్పిన మాట విన్నారా? దేవుడు ఒక అద్భుతం చేయడానికి ఈ కుటుంబం దొరికింది. ప్రభుకి స్తోత్రం. ఇప్పుడు వాస్తవంగా మనలాంటి వాళ్ళం అయితే ఏం చేద్దాం? యేసుప్రభు వచ్చాడు, నేను పిలుస్తున్నాడంటే నేనెందుకు వస్తాను? నేను రాను. ఆయన వచ్చిన కార్యక్రమం చూసుకొని వెళ్ళిపోమని చెప్పంటారు. మార్త వచ్చి రహస్యంగా ఆయన నిన్ను పిలుస్తున్నాడు అనగానే ఈమె స్పీడ్గా వెళ్ళి ఆయన పాదముల మీద పడి ఆయన పాదములను కన్నీళ్లతో తడిపి అతన్ని ఎక్కడ ఉంచిరి అని ఆయన అడిగేటట్టుగా ఈమె ఆయన మీద ఇంకా విశ్వాసం పెట్టుకుని, చూసారా? సో అటువంటి ఫెయిత్ ప్రభు మనలో కలిగించునుగాక. ఆలస్యం జరిగినా కనిపెట్టగలిగిన వారి జీవితాల ద్వారా అత్యధికమైన మహిమ పొంది శత్రువులు సైతం ఎవరైతే ఆయనను చంపాలనుకుంటున్నారో వారు కూడా అరే మనం ఎవరిని చంపుతున్నాంరా అని ఆలోచించేటట్టు కార్యం జరిగింది. అందుకని యోహాను సువార్త 11:52లోని ఒక ప్రవచనం కూడా వచ్చింది చూడండి. 11:52. యేసు ఆ జనం కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనై ఉన్నాడని ప్రవచించింది. రైట్. ఇప్పుడు ఈ ప్రవచనం చెప్పిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి యేసు ప్రభు మీద ఎటువంటి ఒపీనియన్ ఉండి ఉంటుంది? బ్యాడ్ ఒపీనియన్ ఉండి ఉంటుందా? గుడ్ ఒపీనియన్ ఉండి ఉంటుందా? కదండి. ఇప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటున్నాడంటే, మన ద్వారా ప్రవచనం పలుకుతున్నాడంటే మీరు ఆలోచన చేయండి. 47వ వచనంలో ప్రధాన యాజకులు పరిసయ్యులు మహాసభను సమకూర్చి మనం ఏం చేస్తున్నాం? ఈ మనుషుడు అనేకమైన సూచక్రియలు చేస్తున్నాడు, మనం ఎలా చూస్తూ ఊరుకుంటే అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచుతారు అని వీళ్ళందరూ డిస్కషన్ పెడితే ఆ డిస్కషన్లో ఇతడు ఈ ప్రవచనం చెప్పాడు. అంటే ఆ సమాజంలోనే చాలామందికి యేసుప్రభు మీద ఎటువంటి అభిప్రాయం ఉంది? ఈయన మంచివాడు. అందుకని అతడు వారి మధ్యలో ప్రవచించాడు. ఏమనంటే చూడండి వచనం 40
49 తర్వాత 49లో అన్నాడు, మీకేమీ తెలియదు. వాళ్ళందరితో ఎంత ధైర్యంగా చెప్పాడు చూడండి. ఏంటయ్యా ఆయన ఎన్ని సూచక్రియలు చేస్తున్నాడు, మనం ఇలా చూస్తూ ఊరుకుంటే అని అంటున్నారేంటి మీరు? ఆయన చంపేద్దాం అనుకుంటున్నారా మీరు? అసలు మీరు ఆయనను చంపటం కాదు, ఆయనే అనేకులను సమకూర్చటానికి ఈ జనము కొరకు మాత్రమే గాక ఆయన చనిపోబోతున్నాడు. చూడండి వచ్చిన 50, జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోతున్నాడు అని ప్రవచించాడు. మీరు చెప్పండి, శత్రువులందరూ కూడుకుంటున్న మీటింగ్లో ఒక వ్యక్తి లేచి మన మీద ప్రవచనం చెప్తే ఎలా ఉంటుంది? అలాంటి ప్రవచనం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? పునరుద్ధానం జీవము నేనే అనే వాగ్దానంలో నుండి వచ్చింది. ఆ వాగ్దానానికి ఎవరు అవకాశం ఇచ్చారు తెలుసా? ఆలస్యం జరిగిన ముగించబడిన పనిని డౌట్ పడిన వాళ్ళు. మనమేం ప్రార్థన చేస్తామంటే, కనాను దేశంలో ఉన్న వాళ్ళందరూ పెళ్ళవుతుంది, వాళ్ళు గర్భం ధరించేసి పిల్లలు పుట్టేస్తున్నారు వాళ్ళకి. మమ్మల్ని ఏమో ఈ దేశానికి పరదేశవాసులుగా తెచ్చావు, గుడారంలో బ్రతుకుతున్నాం, వీళ్ళందరూ మమ్మల్ని గమనిస్తున్నారు, ఇప్పటికొచ్చి నా భార్య ఇంకా గర్భవతి కాలేదు, నువ్వు మాత్రం నా హృదయంలో ఏం కుమ్మరించావు? నీ సంతానమందు భూలోక వంశాలన్నీ ఆశీర్వదించబడతాయని కుమ్మరించావు. నీ సంతానమునకు ఈ దేశం ఇస్తానని కుమ్మరించావు. కానీ అది నా దేహంలో ఎప్పుడు ప్రత్యక్షపరుస్తావు? ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ఈ మాట చెప్పు నువ్వు? సుమారు 30 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా అది ప్రత్యక్షం అవ్వలేదు అని మనం అనుకుంటాం. కానీ ఈ ఆలస్యం అనేది ఎందుకు చేస్తున్నాడు? ఈ ఆలస్యం అనేది ఎందుకు చేస్తున్నాడు? అసలు బేతనీలో ఉన్న వీరి జీవితాల ద్వారా యేసుక్రీస్తు ప్రభు ఎలాగూ ఆయనను బయలుపరుచుకున్నాడు, మహింపరుచుకున్నాడంటే, శత్రువులు ఆయనను టార్గెట్ చేసిన టైంలో, శత్రువులు ఆయన మీద అటాక్ చేసే టైంలో వాళ్ళ మనస్సాక్షి కూడా వారిని గద్దించాడు. అరే మనం ఏం చేస్తున్నాం, మనం ఎవరి జోలికి వెళ్తున్నాం అని వాళ్ళు ఆలోచించుకునే అద్భుతం ప్రభు ఇక్కడ జరిగించాడు. సో నేను కూడా అదే ఆశపడుతున్నాను, మీరు కూడా అదే ఆశపడండి. మనకు చాలామంది ఉన్నారు, కానీ ఆలస్యం జరిగినా మన విషయంలో అభ్యంతర పడిన వాళ్ళు మనకు కావాలి. మన విషయంలో ఆలస్యం జరిగినా అభ్యంతర పడినోళ్ళు కావాలి. బాప్తిస్మిచ్చి యోహాను యేసుప్రభు గురించి ఏమన్నాడు? నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు అన్నాడా లేదా? తర్వాత ఏమన్నాడు? రాబోవాడు నీవేనా, మేము మరి ఒకరి కొరకు కనిపెట్టాలా అన్నాడు. అంటే నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడని సాక్ష్యం ఇచ్చినోడే ఏమయ్యాడు ఒక టైంలో? అక్కడ ఉన్నమాటే అభ్యంతర పడ్డాడు. యేసుప్రభు రాబోవాడు నీవేనా, ఆ విషయంలో అభ్యంతర పడనివాడు మేము మరి ఒకరి కొరకు కనిపెట్టేవాడు. ధన్యుడు అని చెప్పాడు. నా విషయంలో అభ్యంతర పడనివాడు ధన్యుడు. అంచేత ఇప్పుడు మనం చాలా ఆనందించాల్సిన అంశం ఏంటంటే, అభ్యంతర పడని వారు కావాలి మనకి. ఆలస్యం జరుగుతుంది కదా, ఇప్పుడు చాలామంది వివాహాలు ఏమైనాయి, ఈ పరిచర్యలో ఉన్న వాళ్ళు వివాహాలు ఆలస్యం కావచ్చు. ఆలస్యమయ్యాయి కాబట్టి మళ్ళీ నా వైపు చూసి నిజంగా ప్రభు నాకు మేలు చేస్తాడా అని అడిగితే మనం ఇంకేం చేయగలం? మనం ఏమీ చేయలేం. ఆల్రెడీ ప్రభు నీ జీవితంలో ఏ పార్ట్నర్తో నీకు మ్యారేజ్ అవ్వాలో ఆ పార్ట్నర్ విషయమైన ప్రతి కార్యాన్ని ముగించి నీ హృదయంలో దాన్ని కుమ్మరించాడు. నువ్వు అలా వెయిట్ చేస్తే నీ లైఫ్లో పరసంబంధమైందే పొందుకుంటావు. జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చిందే పొందుకుంటావు. కానీ అలా కాకపోతే నువ్వు మోసపోతావు. ఇప్పుడు లైఫ్ పార్ట్నర్ విషయంలో మోసపోతే ఏం జరిగిద్ది కదా? అందుకనే మీరు ఇలా కూడా భయపడద్దు, ఏమో నేను మోసపోతే రాంగ్ పర్సన్ వచ్చేస్తాడేమో అనుకోద్దు. కానీ మిమ్మల్ని ప్రభు ప్రేమిస్తున్నాడు కనుక ప్రభు ఖచ్చితంగా మిమ్మల్ని ఆ విషయంలో శిక్షణ చేసి నీకు విరోధంగా రూపించబడిన ఆయుధం వర్ధెల్లకుండా కాపాడతాడు. కానీ మెట్టుకు మాత్రం మీరు ఈ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. ఆఖరిగా ఒక మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. 119వ కీర్తన చూడండి. మరలా 119వ కీర్తనలో మనం చదువుకున్న వాక్యంలో 137 నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు అని చెప్తూ 139 నా విరోధులు నీ వాక్యములు
మర్చిపోతారు. మన శత్రువులందరూ వాక్యాన్ని మర్చిపోతారు. కానీ మనము వాక్యాన్ని మరవకుండా ప్రభు చేస్తాడు. ఇంకోటి చెప్పనా మీ అందరికీ గుడ్ న్యూస్. మన శత్రువు ఎవరి గురించి ధ్యానం చేస్తాడు ఎక్కువ? మన శత్రువు ఎవరి గురించి ధ్యానం చేస్తాడు? మన గురువునండి. మన గురించే. మనం ఎవరి గురించి ధ్యానం చేయాలా? శత్రు గురించి. అంతేనా? మనం అందరం ప్రభువుని గురించి ధ్యానం చేయాలి. మన శత్రువు మన గురించి ధ్యానం చేసి వాక్యాలు మర్చిపోతున్నాడు. మనం ప్రభు గురించి ధ్యానం చేస్తే వాక్యాలు గుర్తుంటాయి. కాబట్టి మనం ప్రభువుని గురించి ధ్యానం చేయాలి. ఇక్కడ చెప్పాడు చూడండి, కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని చెప్పాడు. కాబట్టి మన ఆసక్తి వేరు, మన ఆసక్తి వేరు, మన శత్రువు ఆసక్తి వేరు. మన శత్రువు ఆసక్తి మనమే. ఏంటి నేను ఏదో జరిగిందంట, అది ఆసక్తి. మన ఎలా అయిందంట కదా, అది ఆసక్తి కదా. ఎన్నో ఆసక్తి. ఈ ఆసక్తి కబుర్లన్నీ బ్రేకింగ్ న్యూస్లాగా ఉంటాయి వాళ్ళకి. కానీ మన ఆసక్తి ఏంటంటే ప్రభు ఇంకా ఎలాగ కొనసాగిస్తాడు, ప్రభు ఇంకా ఎలాగ జీవింపజేస్తాడు, ప్రభు ఇంకా దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తాడు, ప్రభు ఇంకా ఏ వాక్యాన్ని, ఈ సీజనల్ రెవల్యూషన్ ఏంటి, ఈ దినాల్లో ఆయన యొక్క వర్తమానం ఏంటి అనేది మన ఆసక్తి అన్నమాట. సో ఇటువంటి ఆసక్తితో మనము నింపబడాలి. ఈ శాస్త్రులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు అందరూ మీటింగ్ ఎందుకు పెట్టుకున్నారు? అసలు మనం ఏం చేస్తున్నాం? మనం ఎలా చూస్తూ ఊరుకుంటే, అంటే చూస్తూ ఊరుకోపోతే ఏం చేస్తారు? మీకు ఒక విషయం చెప్పనా, ఆయన టైం వచ్చేదాకా ఎవరు ఆయన మీద చేతులు వేయలేదు అని ఉంది కదా. ఆయన టైం వచ్చేదాకా ఎవరు ఆయన ఏం చేయలేరు. ఆయన యెరూషలేముకు బయట చనిపోవాలి. యెరూషలేము బయట చనిపోవాలంటే యెరూషలేము పూర్తిగా ఆయనను తిరస్కరించే టైం పడుతుంది. ఈ టైంలో ఆయన ఈ లోపలే, ఈ యెరూషలేము లోపల ఆయన ఎన్నో అద్భుతాలు చేసేస్తాడు. కాబట్టి ఈ టైంలో ఎవరు ఆయనను ఏమీ చేయలేరు. యోహాను సువార్తలో మనం చూస్తున్నాం 10:18 చెప్పాడు, నా అంతట నేనే ప్రాణం పెట్టుచున్నాను, దానిని ఎవరు తీసుకోలేరు. ప్రాణం పెట్టడానికి, దాన్ని మరలా తీసుకోవడానికి నాకు అధికారం కలదని చెప్పాడు. మరి ఇటువంటి అధికారం గలవాడు ఎలా నడుస్తాడు? ఎలా నడుస్తాడండి? పారిపోయినట్టు, పిరికోళ్ళలాగా, అరే నన్ను చంపేస్తే నేను ఏమైపోతాను, నన్ను చంపకండి, కొంతకాలం ఉంచండి, నేను ఎన్నో అద్భుతాలు చేయాలి, అలా కాదు. ఆయన చాలా టీవీగా నడుస్తున్నాడు వాళ్ళ మధ్యలో. ఆయన ఒక హుందాగా నడుస్తున్నాడు, రాజులా నడుస్తున్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన టైం రాకముందు ఎవరు ఆయన మీద చేతులు వేయలేరని తెలుసు. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అనుకుంటున్నారు, మనం ఇలాగ చూస్తూ ఊరుకుంటే అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచుతారు. నెక్స్ట్ చాప్టర్లో ఏముంది మీకు తెలిసిన వచనమే, యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఏముంది? మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనం అయిపోయినాయో చూడండి. తర్వాత చెప్పండి, అక్కడే ఉంది, లోకము ఆయన వెంబడి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. ప్రయత్నాలు నిష్ప్రయోజనం అయిపోయినాయంట. అంటే వీళ్ళ ప్రయత్నాలు ఏంటి? వీళ్ళ ప్రయత్నాలు ఏంటి చెప్పండి. కాబట్టి వారి ఆసక్తి ఏంటో మనకు అర్థమవుతుంది. శత్రువు యొక్క ఆసక్తి ఏంటి? ఇది జరగకూడదు, అది జరగకూడదు, ఇలా అవ్వకూడదు, అలా అవ్వకూడదు అని అనుకుంటాడు. కానీ ప్రభు అన్నిటినీ తన పునరుద్ధాన శక్తితో జరిగిస్తాడు. పునరుద్ధానమును జీవమును నేనే అన్నవాడు ఆ మాట చెప్పాడంటేనే కుళ్ళిపోయిన లాజరు ఏమయ్యాడు? మృతుల్లో నుండి లేచాడు కదా. లాజరును లేపకుండా ఆపగలిగిన శక్తి ఉందా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చెప్పాడు, సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారం కంటేను, ప్రభుత్వము కంటేను, శక్తి కంటేను, రాబో యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వాన్ని కూర్చుండబెట్టాను. ఆ శక్తిని ఎవరు ఆపలేరండి. నేను అందుకే మీ అందరిని ఏమని చెప్తున్నానంటే, అది పేదల ఇల్లే కానీ ఆయన అపరిమితమైన శక్తి యొక్క మహత్యాన్ని ఆ పేదల ఇల్లు అనుభవించింది. సో మనలో కూడా ఆ శక్తి వినియోగించబడును గాక. ఆ శక్తి వినియోగించబడితే ఏ ఆధిపత్యం ఆపలేదు, ఏ అధికారం ఆపలేదు, ఏ ప్రభుత్వం ఆపలేదు, ఏ శక్తి ఆపలేదు, ఏ నామం కూడా ఆపలేదు. అందుకనే ఆ శక్తి వినియోగించబడటానికి మనం
సహకరించాలి. ఆ పునరుద్ధాన శక్తి మన యందు వినియోగించబడడానికి మనం సహకరించాలి. ఆయన లేపుతాడు, ఖచ్చితంగా నన్ను నిలబెడతాడు. లేపి నిలబెట్టునని ఎరిగి విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాం. కొరింథీయులకు రాసిన 2:4-15. ఆయన లేపి నిలబెడతాడు. లేపి నిలబెడతాడు. ఒకరోజు మా జీవితాల్లో ఆయన కుమ్మరించబడింది. ఆయన ప్రత్యక్షపరుస్తాడు. ఆయన ప్రత్యక్షపరిచిన రోజున ఒక గొప్ప విందే జరిగిద్ది కదా. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఉంది, పస్కా పండుగకు ముందే విందు జరిగిపోయిందంట. పస్కా పండుగకు ముందే ఏం జరిగింది? ఆ ఇంట్లో పండుగ జరిగిపోయింది. పస్కా పండుగకు ముందే పండుగ ఎందుకు జరిగింది? వాళ్ళ హృదయంలో ఏది కుమ్మరించబడిందో అది వారి జీవితాల్లో ప్రత్యక్షమైంది. లాజరును ప్రేమించాడు అనేది వాళ్ళ హృదయంలో కుమ్మరించబడింది. సో ఇప్పుడు లాజరే లేచి ఎక్కడున్నాడు? యేసు ప్రభుతో పాటు విందులో కూర్చున్నాడు కదా. మనం కూడా చెప్పండి, మనం కూడా క్రీస్తుతో లేచి పరలోకమందు కూర్చున్నాం. కానీ ఇది ఇప్పుడు మన లైఫ్లో ప్రతి విషయంలో చేస్తాడు. అది ఇప్పుడు నెరవేరిద్ది. లేపి కూర్చుండబెట్టాడు అనేది మన హృదయంలో జరిగిన కార్యం. ఇది మనం నమ్మితే ప్రతి విషయంలో లేపి కూర్చోబెట్టి అక్కడ విందు జరిగిస్తాడు. కాబట్టి ఇప్పుడు మన దేహం ఏమైపోయింది? విందుశాల. ఏ శాల? మన దేహము విందుశాల. ఇంతకుముందు ఆ శాలకి ఎవరు వచ్చారు చెప్పండి? ఓదార్చే యూదులు వచ్చారు. అప్పుడే టెంట్ ఉంటుంది చెప్పాలి మీరందరూ. చచ్చిపోయిన వాళ్ళ ఇంటి దగ్గర టెంట్ ఉంటుందా లేదా? ఇప్పుడే టెంట్ ఉంటుంది చెప్పండి 12వ అధ్యాయంలో. ఏనా? రెండు ఒకేలా ఉంటాయా? ఇది సెలబ్రేషన్ అమ్మ, సెలబ్రేషన్. ఇది సెలబ్రేషన్. ఇది మ్యారేజ్ టెంట్ లాగా ఉంటుంది కదా. ఇది ఫంక్షన్ టెంట్ లాగా ఉంటుంది. ఆ టెంట్ వేరు, ఈ టెంట్ వేరు. రాత్రే ఒక చిన్న విషయంగా సరదాగా చెప్పాడులే, అంటే నాకు తెలీదు. ఈ మధ్యలో ఒక ఊరు మేము మీటింగ్కి వెళ్ళాం. మా జాన్ గారి దయ ఆ ఊరు. ఇంతకీ మధ్యాహ్నం భోజనానికి వెళ్ళారంటే వీళ్ళు. ఊరే ఎక్కడికి వెళ్ళారా? అప్పుడు చెప్తున్నాడు, అన్నా మధ్యాహ్నం మమ్మల్ని భోజనానికి తీసుకెళ్లారా అన్న ఆ రోజు అన్నాడు. ఎక్కడ తీసుకెళ్లారా అంటే, ఎవరో చచ్చిపోయారంట అన్న, అక్కడ తీసుకెళ్లారా అని. ఒరే మనమేమో మీటింగ్కి వస్తే, మీరేమో సేవకుడితో వస్తే, వాళ్ళు మీకు భోజనం పెట్టడానికి ఎక్కడ తీసిపోయారా అని అడిగాను నేను. ఎక్కడ తీసిపోయారు వాళ్ళు? మేము వచ్చిందేమో మీటింగ్కి. అయితే వాళ్ళు అదే చర్చిలో జరిగిన ఒక జ్ఞాపకార్థ కూడికలో భోజనాలు పెడితే వీళ్ళని ఆడ తీసిపోయారంట ఆదరణ కూడికి భోజనానికి. ఈడంటాడు, మేమే కాదు ఆదరణ కొడుకు భోజనం తిందే, మీకు కూడా ఐటమ్స్ అక్కడి నుంచి వచ్చినట్టు ఉన్నాయి అన్నాడు. లేను అంటే మీరు మీరు చూడండి, మే మేము ఒక టెంట్లో ఉన్నాం, మాకు భోజనం ఇంకో టెంట్లో నుంచి వచ్చింది. మేబీ వచ్చుంటే అది అంటున్నాను నేను కదా. సలోమెక్క బాగానే అవుతుంది. నేనేమంటున్నానంటే, నాకైతే బలహీనమైన మనస్సాక్షి లేదులే అండి. ఆ రోజు నిజంగా అక్కడి నుంచి వచ్చినా కూడా నాకు ఇబ్బంది ఏమి లేదు. కానీ మీకైతే ఒక విషయం చెప్తాను. 11లో ఉన్న టెంట్ నిండా ఎవరున్నారు? ఓదార్చేవారు ఉన్నారు. 12వ అధ్యాయంలో ఉన్న టెంట్లో ఎవరున్నారు? సెలబ్రేషన్. కాబట్టి ఇప్పుడు మన దేహం కొంతకాలం మనల్ని ఓదార్చేవాళ్ళు వస్తారు. ఏంటయ్యా హృదయం లేదో కుమ్మరించేశాడు అన్నావు కదా, ఏది ప్రత్యక్షంగా లేదే, వీళ్ళు ఓదార్చడానికి వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళు. ఆ పేరట వస్తారు అంతే కదా. మౌనిక వాళ్ళ అన్నయ్య చనిపోయినప్పుడు మేము అందరం వెళ్ళామన్నమాట. వెళితే ఆడ మేము చాలా బాధపడింది చెల్లి. తర్వాత అన్న అందరూ ఓదార్చడానికి వస్తున్నారన్న, తర్వాత వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, అమ్మ గాజులు తీసేయాలా, నువ్వు బయటికి రాకూడదు. ఎవరు చెప్తున్నారు ఇవన్నీ? పాస్టర్లు వచ్చి చెప్తున్నారంట. పాస్టర్లు వచ్చి సంఘ పెద్దలు వచ్చి చెప్తున్నారన్న. అసలు మా అన్నయ్య చనిపోయాడు అనే దానికంటే బాధ ఏంటంటే, మా వదిన్ని వీళ్ళు ఎలాగూ బలహీనపరుస్తున్నారు, నువ్వు కూడా అక్కడ ఉండొద్దు, ఆ ఇంట్లో ఉండొద్దు, ఏం చెప్తున్నారన్నా అని అనింది. సేమ్ అలాగే ఇప్పుడు ఓదార్చడానికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? ఇలాంటివే చేస్తారు. అర్థమైంది మీకు? కాబట్టి మీ పరిచర్య చాలా గొప్పదన్నారు కదా బ్రదర్, మరి ఈ మధ్యలో ఆయన ఎందుకు జాయిన్ అవ్వట్లేదు, ఈయన ఎందుకు రావట్లేదు అని అడుగుతారే కానీ, ఈ సమయంలో మన విశ్వాసాన్ని కదిలించాలని ట్రై చేస్తారు. కానీ మనం మాత్రం పునాది మీద స్థిరంగా ఉండాలి. అలా నిలబడినప్పుడు జరిగే అద్భుతాలు
మనం చూస్తాం. మీరు చెప్పండి, ఇశ్రాయేలీలకు ప్రవేశం ఎందుకు ఆపాడు? ఇప్పుడు ఒక జనం రాబోతుంది. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు కూడా నాకు కలవన్నాడు కదా. ఈ జనం కొరకు మాత్రమే కాదు, కాబట్టి ఇంకో జనం కూడా ఆయనకు ఉంది. ఆ జనం రావాలంటే ఈ జనాన్ని ఆపుతాడు. కాబట్టి మన లైఫ్లో కూడా కొన్ని విషయాల్లో ప్రభు యొక్క ఆలస్యం జరుగుతుందంటే, ఒక చోట అడ్డుబండ వేస్తున్నాడు, ఇంకో చోట మూలరాయి వేస్తున్నాడు. కాబట్టి రాయి తీసివేయండి అని ప్రభు చెప్తాడు. కాబట్టి ఇప్పుడు ఇంకొక ప్రవేశం కలగబోతుంది. కాబట్టి ఆ గొప్ప ప్రవేశాలు మీరు అందరూ చూచుదురుగాక, అటు నిరీక్షణ ప్రభు మీకు కలిగించునుగాక. మన దేహంలో ఆయన కలిగించే ప్రత్యక్షత ఆలస్యం అవ్వచ్చు, కానీ అది చాలా మహిమకరంగా ఉంటుంది. కాబట్టి క్షణమాత్రం ఉండు ఈ చులకని శ్రమ మనకు నిత్యమైన మహిమ భారాన్నే కలిగిస్తుంది. ఎందుకంటే దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. మా బాహ్య పురుషుడు నిత్యమా? బాహ్య పురుషుడు మర్త్యదేహం కాదు, ఆ ఉంచుచున్నను. మందు ప్రత్యక్షమయ్యే జీవం నిత్యమైంది. కాబట్టి ఆ జీవం కొరకు మనం ఎదురు చూద్దాం. ప్రభు ఆత్మ మనందరికీ కృపను అనుగ్రహించునుగాక. ఈ తలంపులు ప్రభు మనందరి వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. కీర్తనల గ్రంథం 118 అధ్యాయం 4వ భాగం నుంచి ప్రభు తన దాసుని ద్వారా అందించినటువంటి వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నా. ఈరోజు ఉదయకాలం ముందు 11 గంటలకి మధుబన్ కాలనీలో, సాయంత్రం సంగారెడ్డిలో, అలాగే రేపటి దినం జరిగే ఎస్పీజీ చర్చ్ లో, సికింద్రాబాద్ లో జరిగే పరిచయ కొరకు ప్రార్థన చేయండి. సేవకులు ప్రయాణం కొరకు, పరిచయ కొరకు మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తున్నా. ప్రియులందరూ కూడా క్రమంగా వీడియో ఆన్ చేసుకుని మరి చక్కగా అందరూ కూడా క్రమంగా జాయిన్ అవుతూ వీడియో ఆన్ చేసుకుంటున్నారు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తున్నా. ఈ సమయంలో ముగింపు ప్రార్థనతో ఈ కూడిక ముగింపు చేసుకుందాం. ఎవరైనా ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగినారు ఈ యొక్క వర్తమానం ద్వారా, వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే కూడిక ముగింపు చేసుకుందాం. వర్తమానం అందించిన దేవుని సేవకులకి, ఇప్పటి వరకు నిలిచి వాక్యమైన దేవుని ప్రియులైన అందరికీ ప్రభునామలో వందనాలు తెలియజేస్తున్నా. ఎవరైనా ఒకరు ముగింపు ప్రార్థన చేసినట్లయితే కూడిక ముగింపు చేసుకుందాం. సిస్టర్ చేయండి. వందనాలండి. వందనాలు సిస్టర్. స్తోత్రములు దేవా, స్తుతులు నాయనా, సర్వాధికారి మీకు వందనాలు స్తుతులు. మహాపరిశుద్ధుడా, ప్రియ మా పరలోకపు తండ్రి మీకు వందనాలు స్తుతులు. ఈ ఉదయకాల సమయంలో దేవా మాతోనూ అందరితోనూ తండ్రి అనేక సంగతులను గురించి స్పష్టంగా జీవమును గుర్చిన సంగతులను ప్రభా, ఈ పునరుద్ధానమును, జీవమును శత్రువులు సైతము ప్రభా సిగ్గుపడినట్లు ప్రభా ఈ దినం నీ వాక్యము మాకు ప్రత్యక్షపరచబడుతున్న కొలది ప్రభా, మా జీవితాల ప్రత్యక్షతలో మేము తండ్రి ప్రతి విషయ శత్రువు పనుతున్న కుట్రలు కానీ, మా జీవితాల్లో మాకు ఎదురవుతున్న ప్రతి సమస్యని మేము ఎదుర్కొనుటకు ముందుగా మీ ప్రత్యక్షత మాకు అయ్యా ధైర్యం ఇస్తూ, జీవం ఇస్తూ ప్రభా, వాటిని గూర్చి మేము మాట్లాడకుండా, ఆలోచించకుండా ఆ సంగతులను మర్చిపోనట్లు ప్రభా, ఈ ప్రత్యక్షతలు మమ్మల్ని తండ్రి నిలబెడుతున్నందుకు వందనాలు. నిజంగానే మా జీవితంలో అయ్యా మాకు కలగబోతున్న ప్రతి సమస్యకు ముందు ప్రభా, శ్రమకు ముందు మీ ప్రత్యక్షత మాకు ప్రభా జీవాన్ని ఇస్తూ ప్రభా మమ్మల్ని స్థిరులుగాను, కదలని వారుగాను, క్రీస్తు ప్రయాసం నుండి వ్యర్థము కాదని ఎరిగి, సమస్తం మీలో సమస్తమును ప్రభా ముగించబడి ఉన్నాయని ఎరిగి ప్రభా, అట్టి తాత్పర్యంలో, అట్టి భావంలో మేము నిలిచి ప్రభా, మా జీవితంలో ఆలస్యమైన కొలది ప్రభా అనేకమైన ఆశీర్వాదాలు మేము చూడగలిగినట్లు ప్రభా మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు. దైవ నియమంలో ప్రభా, ఆత్మ నియమంలో ప్రభా మమ్మల్ని అయ్యా నిలబెడుతున్నందుకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు. ఆత్మ నియమంలో ప్రభా ప్రత్యక్షపరచబడింది ప్రభా. మా శరీరం విషయంలోకి వచ్చేటప్పటికి ఆలస్యమైనా ప్రభా అయ్యా తండ్రి, అబ్రహాము శారాకి నాయన ఆలస్యమైంది, కానీ మీరు ఆయన
ముందుగానే ప్రభా మీరు వాగ్దానం చేశారు. మీ వంశములన్నీ ఆశీర్వదించబడతాయని భూలోకంలో. అలాగే మా జీవితాల్లో కూడా ప్రభా ఆలస్యానికి ముందుగానే మాకు తండ్రి ప్రత్యక్షమవుతున్న మీ వాక్కులు, మీ సంగతులు, అయ్యా మీ మాటలు ప్రభా, అయ్యా ఇవి మాకు ధైర్యమును నిరంతరము మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృతజ్ఞతా వందనములు ప్రభా. కనికరమును ప్రభా, తీర్పు కంటే ప్రభా, అయ్యా ఈ దినమున నిజముగానే ప్రభా మా జీవితంలో ప్రభా దేని విషయంలో మేము ఆశ్రయపడకున్నట్లు ప్రభా మీ పాద సన్నిధిలో మీ గుడారంలో మేము మొదటగా నిలిచి ప్రభా మరియా ఎన్నుకున్నట్లు తండ్రి ప్రధానమైంది ప్రభా. ఎన్నుకొని ప్రభా అయ్యా ఎన్ని దినములైనా మా జీవితంలో మీ కార్యాన్ని మేము చూస్తామని నిరీక్షణతో, జీవప్రదమైన నిరీక్షణతో మమ్మల్ని నడిపిస్తున్నందుకు, నీ కరుణాపీఠం మీద మమ్మల్ని నిలబెడుతున్నందుకు వందనాలు, స్తోత్రములు. మీకు స్తోత్రములు దేవా. మీ పాదములు చెంత చేరటం ముఖ్యమని ప్రభా, అయ్యా మీ పాదాలు చేరటం ఉత్తమమని ప్రభా, అన్నిటికంటే మించిన తండ్రి మీ కార్యములు మా ముందున్నవని ప్రభా. మా జీవితాల్లో అవి నాయన ప్రత్యక్షం కాక మునిపే ప్రభా మా జీవితంలో మొదటిగా మీ మాటలతో మమ్మల్ని అయ్యా స్థిరపరుస్తూ ప్రభా అట్టి కార్యముల కొరకు నిరీక్షణ కలిగిన వారమై అయ్యా ఎన్నడూ నాయన నీ అందు నమ్మిక ఉంచేవారు సిగ్గుపడరన్నట్లు ప్రభా. అయ్యా జీవం కలిగిన, పునరుద్ధానం కలిగిన నీ మాటలు జీవమై ఉన్నవి ప్రభా, పునరుద్ధానమై ఉన్నాయి. ఎంతమంది వచ్చినా మమ్మల్ని కలవరపరిచినా మమ్మల్ని అయ్యా తండ్రి అవి మా చెంతకి, మా హృదయాలకు అందకుండా, తాకకుండా ప్రభా అయ్యా మమ్మల్ని కాపాడుతున్న మీ మాటలను బట్టి మీకు వందనాలు. మీ దాసుని ద్వారా, దైవజనుల ద్వారా మీరు మాట్లాడిన అనేక సంగతులను బట్టి ప్రభా కృతజ్ఞతాస్తుతులు. వారి నోటి ఉంచిన ప్రతి మాటని మా జీవితంలో మమ్మల్ని ఆలోచింపచేస్తున్నందుకు వందనాలు. ఇట్టి ఆలోచనలు మేము స్థిరపడినట్లు ప్రభా, ముందుకు నడిచినట్లు ప్రభా, వెనుతిరగక ప్రభా, ప్రతి ఆలోచన మమ్మల్ని ప్రభా అయ్యా ఈ దినమున ప్రభా అన్ని భయముల నుండి మమ్మల్ని తొలగిస్తూ ప్రభా మా కార్యములన్నీ ముగించబడినవని అయ్యా స్థిరమైన నమ్మకత్వంలోకి అయ్యా అట్లా ఎంచుకునే స్థితిలోకి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రములు. మొదటగా మాతో మాట్లాడుతున్న ప్రతి మాటని ప్రభా మేము గట్టిగా పట్టుకొని ప్రభా ఉత్తమమైన మీ పాదాల చెంత మేము నిలిచి ప్రభా అయ్యా మేము నిలకడగా నిలిచుటకు ప్రభా మాకు మీరు చూపుతున్న కృపని అయ్యా మీరు ఇస్తున్న తండ్రి విస్తారమైన అయ్యా ఆహారమును బట్టి, విస్తారమైన అయ్యా జలములను బట్టి మీకు వందనాలు. పచ్చిక బయల్లో మమ్మల్ని పరుండు చేస్తున్నందుకు దేవా, మా జీవితంలో నిలిచి ఉన్న చోట ప్రభా అయ్యా నిలిచి ఉన్న చోటే ప్రభా అవునయ్యా అవమానాలు ఉండొచ్చు, అయ్యా తిరస్కారాలు ఉండొచ్చు ప్రభా, ఏమున్నా ప్రభా అవన్నీ మమ్మల్ని ప్రభా అయ్యా ఒకానొక దినమునకు ప్రభా నీ ముగింపు కార్యంలోకి మమ్మల్ని నడిపిస్తావని ఎరిగి ప్రభా అట్టి ముగించిన మా జీవితాల్లో, మా ఆత్మలో నీ అయ్యా ముగించిన కార్యములు మేము శరీరంలో మేము చూచుటకు ప్రభా, శరీరంలో మాకు ప్రత్యక్షపరచబడే వరకు తండ్రి అయ్యా మేము తండ్రి ఓపికతో ప్రభా మీ వైపు చూచే భాగ్యం ప్రభా అయ్యా అట్టి కృప మాకు తండ్రి ఇస్తున్నందుకు వందనాలు, స్తోత్రములు. ఈ దినం జరగబోయే అయ్యా ప్రతి పరిచర్యను బట్టి వందనాలు. గత వారమంతా మీరు చేసిన గొప్ప కృపను బట్టి బిడ్డల ప్రయాణాల్లో, వారి యొక్క పరిచర్యలో అయ్యా మీరు నిలిచి మాట్లాడి అనేకుల్ని మారు మనసు నాయన పొందుడని అయ్యా నిజంగానే మా జీవితంలో మారు మనసు పొందుంటే మమ్మల్ని మేము మార్చుకోవాలేమో, మమ్మల్ని మేము సర్దిద్దుకోవాలేమో అనే అయ్యా తండ్రి ఒక ప్రయాసలో మేము నిలిచామే. కానీ ఈ దినమున అయ్యా మారు మనసు పొందుట విషయంలో మేము విశ్రాంతిలో నిలిచి ఉండటాన్ని ప్రభు ఎరిగి అట్టి విశ్రాంతిని మాకు కలగచేస్తున్నందుకు వందనాలు, స్తోత్రములు. మా విశ్వాసంలో ఉన్న లోపాలని, మా విశ్వాసంలో ఉన్న తండ్రి ఇంకా మేము అయ్యా మా విశ్వాసాన్ని మేము ఎక్కడనైనా చెదిరిపోకుండా మా విశ్వాసాన్ని అయ్యా మీరు ఇచ్చిన ఈ విశ్వాసాన్ని ప్రభు పట్టుకొని అయ్యా జీవాన్ని మేము సంపాదించుకుంటే ప్రభు అయ్యా ఈ జీవాన్ని సంపాదించుకున్న జీవాన్ని అనేకులు పంచుటకు ప్రభా అయ్యా మా నోట కూడా మీ మాటలుంచి
అనేక సంగతులు నేర్చుకుంటుండగా ప్రభువా అయ్యా ఈ దినమున మీరు మాట్లాడబోతున్న సంగతులను బట్టి వందనాలు, స్తోత్రములు. మధ్వన్ కాలనీలో, సంగారెడ్డిలో జరగబోతున్న అయ్యా పరిచర్యను బట్టి ప్రార్థిస్తున్నాం. రేపటి దినమున ఎస్పీ చర్చిలో జరగబోతున్న అనేకులు కూడి రావటానికి ప్రభువా అయ్యా ఈ ఒక్క సువార్తను ఆయన వెదజల్లబడినట్లు మీ కృపలో ప్రకాశిస్తున్న ఈ సువార్తని అయ్యా వెలుగులో నాయన అందరికి అందునట్లు ప్రభువా అయ్యా చీకటిలో అంధకారంలో ఉన్న వారికి వెలుగులో నాయన వారు వినునట్లు, చూచినట్లు ప్రభ, మాట్లాడినట్లు ప్రభ, అయ్యా నిన్ను గురించి గొప్ప సంగతులు చెప్పుకుందురన్నట్లు ప్రభ, పట్టణంలో ప్రభ గొప్ప సంగతులను చెప్పుకున్నట్లు ప్రభ, ఈ దినమున మమ్మల్ని అందరినీ ప్రభ అయ్యా ఇట్టి పరిచర్యలో నాయన ఇట్టి ఏర్పాట్లు ఇట్టి సంకల్పంలో మమ్మల్ని నిలబెట్టినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ అయ్యా ప్రయాణాలంతట్లో మీరు తోడుగున్నందుకు, క్షేమాన్నిచ్చినందుకు వందనాలు. మళ్ళా తిరిగి వారు వెళ్ళి నాయన వారి సంఘాల్లో నాయన ఆదివారం దినం పునరుద్ధాన దినమున అయ్యా ఈ యొక్క తండ్రి నాయన మీ సంగతులను తెలియపరిచే వరకు ప్రభా ప్రతి క్షణము నాయన మీ యొక్క ప్రేమలో, మీ యొక్క ఆనందంలో, మీ సంతోషంలో మేము తండ్రి పాలు భాగస్థులం అవుతుండగా తండ్రి మా జీవితాల్లో మీరు నడిపిస్తున్న అయ్యా అనేకమైన తండ్రి కృపలను మేము జ్ఞాపకం చేసుకుంటూ, అట్టి కృపలను తలంచుకుంటూ, అట్టి కృపల్లో మేము నాయన స్థిరపరుస్తూ అనేకులకు ప్రభువా ఇట్టి కృపలో నాయన అనేకులు ప్రవేశించినట్లు తండ్రి అయ్యా మాకు తండ్రి అయ్యా మాకు కూడా నాయన అయ్యా అట్టి జ్ఞానమును, అట్టి వివేకమునిచ్చు మేము మాట్లాడుతుండగా మా నోట పలికిన ప్రతి మాట నాయన అయ్యా అది జీవమైన నాయన వాక్యమైన జీవమైన వెలుగు అయ్యా అట్టి వెలుగులో ప్రభువా అయ్యా పాదములకు త్రోవ, మార్గములకు త్రోవలకు నాయన ఈ దినమునాటి వెలుగులో మేమందరం నిలిచి ఉండినట్లు ప్రభా, అనేకులు నిలిచి ఉండినట్లు పట్టణంలో ఉన్న ప్రజలందరినీ కదిలించండి ప్రభా, మీరు తోడుకొని రండి ప్రభా. అయ్యా మేము చెప్పి ఒప్పించలేం, కానీ మీ మాట మట్టికి ప్రభా వారిని ఒప్పించగలదు. అయ్యా మీరిచ్చే అయ్యా ఈ సత్యవాక్కులు వారిని అయ్యా వారి హృదయాలను ప్రభా ప్రేరేపించగలదు, ప్రోత్సహించగలదు. పరిశుద్ధాత్మదేవా మీ కార్యం జరిగించండి ప్రభా, అనేకులు విన్నట్లు ప్రభా అయ్యా వినుబుద్ధి పుట్టించగల చెవులు, మనస్సు ఆ గ్రహింపును బట్టి అయ్యా ఎక్కడ ఎవరు చెవులు మందమైనవి వాటన్నిటిని తెరిచినాయన అయ్యా కన్నులు తెరిచినాయన ఈ దినమున సత్యం మధురమైన అయ్యా జుంటి తేనె ధారల కంటే మధురమైన ఈ వాక్యమును ప్రభా నిర్లక్ష్యం చేసుకొనకుండా ప్రభా అనేకులు అందుకొని ప్రభా అయ్యా పరిగెత్తుకొని ఉత్సాహంతో నాయన అయ్యా ఉల్లసించే మీ యొక్క మాటలు ప్రభా మా హృదయాలను జీవింప చేయటమే, ఆనందింప చేయటమే కాదు గంతులు వేస్తూ ప్రభా అయ్యా ఈ దినమున ఇట్టి స్థితిని అందరూ పొందుకోవాలి. అందరం ప్రభా అయ్యా మాకిచ్చిన భాగ్యాన్ని ఈ కొద్ది సమయంలో మేము అనేకులు పొందుకున్నట్టు మీ కృప దయచేయమని ప్రభా మీరు నడిపిస్తున్న తండ్రి ప్రతి పరిచర్యలో ప్రభా మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ముగింపు ప్రార్థన చేసిన సహోదరి మంజులత గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఇంతటితో ఈ కూడిక ముగించబడింది. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడిక ముగించు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. సేవలు కూడా హృదయపూర్వక వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.